సార్ నిన్న అల్లూరు జిల్లాలో మీరు చూశారు పాడేరు కేంద్రంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఒక రకంగా రాజకీయ పార్టీలు ఇనాక్టివిటీ అవ్వడం వల్ల ఇట్లా జరిగిందా? లేతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల వీరంతా ఈ రకంగా రోడ్డెక్కినట్టు మీకు అనిపిస్తుందా? ఒకటి ఎప్పుడు కూడా ఎవరి ప్రజలు రోడ్డెక్కినా ప్రతిపక్షాల వాళ్ళు రోడ్డెక్కరు కదా. అధికార పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ప్రజలు రోడ్డెక్కుతారు. ఈరోజు దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమం బయటకు వచ్చినా, లేదా నిన్న పాడేరులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వచ్చినా, లేకపోతే రేపొద్దున ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా సరే సహజంగా ఏమవుతుందనంటే ఒక రాజకీయ పార్టీ పిలుపునిచ్చినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య ప్రజలు వస్తుంటారు. ఒక ఒక ఏ రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వారు వచ్చినప్పుడు సహజంగా కాస్త ఒక ఇష్యూ మీద ఈ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది సహజంగా దేశంలో అనేక సందర్భాల్లో చూస్తూ వచ్చాం. గతంలో మీకు మన కేజ్రీవాల్ గారు వీరంతా అన్నా హజారే గారు చేసినప్పుడు కూడా మనం చూసాం. సో సహజంగా ఈ పోరాటాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ఎంత ఉంది అనేటువంటి దానికి ఇటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఒక ఉదాహరణ అనేటువంటివి కూడా ప్రభుత్వాలు తెలుసుకోవాలి. అంటే ఒక రకంగా ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సమస్య పరిష్కరిస్తాం, ఆ తర్వాత అదే అంశాన్ని పట్టించుకోవట్లేదు. అందులో బాక్సైట్ ఇష్యూ కూడా ఉందన్నారు. మరి మీ పార్టీ స్టాండ్ ఏమైనా మారినట్టు అనిపిస్తుంది? అది మొదటి నుంచి క్లియర్ కట్ స్టాండు. ఏదైతే గతంలో అప్పుడు 96 అనుకుంటా, 96 జీవో అప్పుడు 2016 97 2015లో ఇచ్చినప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు చింతపల్లి వచ్చి పోరాటం చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రద్దు చేస్తామని చెప్పాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం రద్దు చేస్తాం. మా 5 సంవత్సరాల కాలంలో అసలు బాక్సైట్ అనేటువంటి మాటే లేదు. ఇప్పుడు కూడా మా స్టాండ్ ఎప్పుడు కూడా ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అందులో తేడా ఉండదు. ఇప్పుడు కూడా బాక్సైట్ మైనింగ్కి మా పార్టీ వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని జరగనివ్వం. దాంతో మరి ముఖ్యంగా గిరిజనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఉద్దేశం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు మనకు ఓటైనప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, మనకు ఉన్నటువంటి సంపద మనం దోచుకుపోదాం అనేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేస్ కూడా జరిగాయి అనేటువంటిది తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పోరాటం చేసినా ఆ పోరాటానికి వైసీపీ మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఓకే, నిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆందోళనని వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంది. అక్కడ ఉన్న అరకు ఎంపీ అందులో ఇన్వాల్వ్ అయ్యారు, పాడేరు ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఒక రకంగా వారు చేసిన యాక్టివిటీని వైఎస్ఆర్సీపీ హైజాక్ చేసినట్టు ఏమైనా అనిపిస్తుంది? ఎందుకు అంటే నేను అనేది ఏంటంటే ఇష్యూ ఉన్నప్పుడు, అది పబ్లిక్ కాజ్ అయినప్పుడు, ఒకవేళ పబ్లిక్ కాజ్ కాకపోతే అంత జనం ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజల తాలూకా అభీష్టం మేరకు స్పందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందులో భాగంగానే మా ఎంపీ గారు వచ్చినా, ఎమ్మెల్యే గారు వచ్చినా ప్రజల తాలూకా ఆలోచనల్ని వాళ్ళు బలపరచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ బాధ్యతను వారు నిర్వర్తించారు తప్ప రాజకీయంగా ఇందులో లబ్ధి పొందేటువంటి కార్యక్రమం ఉంది. మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ 2 ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మేమే గెలిచాం. సో ఇందులో మళ్ళీ మేము కొత్తగా రాజకీయంగా లబ్ధి పొందాల్సినటువంటి ప్రయత్నం లేదు. గిరిజనులు మాతో పాటు ఉన్నారు, మా పార్టీతో పాటు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. సో మళ్ళీ ఇందులో వెళ్ళి మేము రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం మాకు అవసరం లేదు. కేవలం సమస్య మీద వారు స్పందించారనేటువంటిది గమనించాలి. ఇది గుడివాడ అమర్నాథ్. వాస్తవానికి చూసుకుంటే అరకులో జరిగిన అంశం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పార్టీ ఏదైతే అధికార పార్టీ ఉందో దాని పట్ల ఉన్న వ్యతిరేకతే కారణం. అదే సమయంలో చూసుకుంటే ఇది వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితిలో హైజాక్ చేయాల్సిన పరిస్థితి లేదు తొలిదశ నుంచి. అయితే ఇప్పటివరకు జరిగిన 3 ఎన్నికల్లో కూడా గిరిజనులందరూ కూడా వైఎస్ఆర్సీపీ వెనకే నడిచారు. కాబట్టి వారి అంశాలను ప్రాతినిధ్యం వహించాలి, వారి అంశాలను ప్రాధాన్యత ఇవ్వాలనే క్రమంలోనే ఆ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యేతో పాటు అరకు ఎంపీ హాజరయ్యారని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.